ఫస్ట్ ఫిషింగ్ అటాక్స్ అంటే చూద్దాం. సో, ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారు? ఎలా చేయాలి? అనేవి అంటే కొన్ని మెయిల్స్ పంపిస్తారు కదా! హెచ్‌టీఎంఎల్ మెయిల్స్. ఆ మెయిల్స్ ఎలా రాయాలి అనేది ఈరోజు చూద్దాం. సో, నెక్స్ట్ సెషన్‌లో నా టూల్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత విల్ సీ వైఫై ఫిషింగ్. ఓకే. ఓకే. సో, ఈ రోజుకి మాత్రం నాకొక ఆన్‌లైన్ సర్వర్ ఉంది. సో, ఆ సర్వర్‌లో లైనక్స్ ఇన్‌స్టాల్ చేసింది కాబట్టి ఆ లైనక్స్ వాడుకుందాం. ఓకే. సో, ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనమాట. మీరెప్పుడైనా విన్నారా? వెబ్ సర్వీసెస్. అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, ఇదేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్ ఉంటాయి. ఉబంటు సర్వర్స్ ఉంటాయి. ఇంకా చాలా చాలా సర్వర్స్ ఉంటాయి. సో, మనం ఏం చేయొచ్చంటే ఫ్రీగా సర్వర్స్‌ని ఓఎస్ఎస్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకొని సర్వర్స్‌ని వాడుకోవచ్చు. కొంతవరకు ఫ్రీగా. ఓకే. సో, ఇది నా టెర్మినల్ అనమాట. ఓకే. ఈ రోజుకి ఇదే మన అటాక్ మెషిన్. ఓకే. సో, ఆహ్, ఈరోజు కొంచెం వేరే వేరేగా ఉంటది. అంటే నా సిస్టమ్‌లో వేరేగా ఉంటాయి. మీ సిస్టమ్‌లో వేరేగా ఉంటాయి. ఓకే. సో, ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫేస్‌బుక్ తీసుకున్నాం అనుకోండి. ఫేస్‌బుక్ మొత్తం లాగిన్ పేజ్ లాగానే ఒక వెబ్ పేజ్ తయారు చేసి, మనం ఏం చేస్తామంటే విక్టిమ్‌కి పంపిస్తాం. విక్టిమ్ ఏం చేస్తాడంటే, సో, అది నిజమేనని నమ్మి ఏం చేస్తాడంటే, తన లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ ఆహ్, అందులో ఇస్తాడు. సో, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ మనకొస్తాయి. ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా నాకు ప్రాక్టికల్ అవ్వదు. ప్రాక్టికల్ మీరే చేయాలి. ఎందుకంటే మీకవుతది. నాకవ్వదనమాట. ఓకే. ఎందుకంటే నా దగ్గర టూల్స్ లేవు కదా! నేను జస్ట్ చెప్తాను. చేయండి ఈజీగానే ఉంటది. సో, హ్మ్. మన చిన్నప్పుడు మా ఫస్ట్ ఇయర్‌లో అయితే జీ షాడోస్ అని ఒక వెబ్‌సైట్ ఉండేదనమాట. సో, దాని నుంచి ఫిషింగ్ అటాక్స్ అనేవి చేసేవాళ్ళం. ఓకే. పోనీ ఇప్పుడెలా చేస్తున్నారంటే, ఇప్పుడంతా మారిపోయింది కదా! లైనక్స్ డివైసెస్ వచ్చినాయి. సో, దీని నుంచి ఫిషింగ్ అటాక్స్ అనేవి చేస్తారనమాట. దానికి స్పెషల్ సాఫ్ట్‌వేర్స్ అంటూ ఉంటాయి. సో, సాఫ్ట్‌వేర్స్ ఏంటి? అసలు ఏమేమి ఉంటాయి అని చూద్దాం ఈరోజు. ఓకే. సో, ఫిషింగ్ అటాక్స్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆహ్, లైనక్స్‌లో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. సో, ఈరోజు నా దగ్గర లైనక్స్ లేదు కాబట్టి, ఆ టూల్స్ గురించి ఈరోజు మాట్లాడొద్దు. నెక్స్ట్ సెషన్‌లో మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు నేను హోస్ట్ చేసిన సర్వర్ ఎంతవరకు పనిచేస్తది? అందులో టూల్స్ ఏమేమి ఉంటాయంటే, సో, అది ఓన్లీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. టెర్మినల్‌లో నుంచి ఆపరేట్ చేయాలి సర్వర్‌ననేది. సో, అందుకనే మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఏమి ఉండదు. సో, అందరికి టెర్మినల్ కనపడుతుంది కదా! ఓకే. గివ్ మీ ఎ సెకండ్. ఓకే. నైస్. సో, ఆహ్, ఎలా చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విక్టిమ్ ఉన్నాడనుకోండి. ఒక విక్టిమ్‌ని తీసుకోండి. సో, ఆ విక్టిమ్ ఏదో పాపులర్ సెలబ్రిటీ ఉన్నాడనుకోండి. లేదంటే ఒక యూట్యూబర్ ఉన్నాడనుకోండి. బావుంటది. సో, ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఒక యూట్యూబర్ ఏం చేస్తున్నాడంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ పోస్ట్ చేస్తారు కదా! యూట్యూబ్‌లో. సో, అటాకర్ ఏం చేస్తాడంటే ఒక మంచి టైం చూసి ఓకే. ఈడు ఆ సాంగ్ పోస్ట్ చేసాడు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పి ఏం చేస్తాడంటే, సో, మీ యూట్యూబ్ ఛానెల్ మీద స్ట్రైక్ వచ్చింది. ఆ సాంగ్ వాడటం వల్ల. ఇందులోకి లాగిన్ అవ్వండి అని చెప్పి ఒక ఫిషింగ్ పేజ్ పంపిస్తాడనమాట. ఓకే. సో, అలా అలా అనేవి ఈ ఫిషింగ్ అటాక్స్ జరుగుతాయి. సో, ఇవి చాలా పవర్‌ఫుల్. ఇప్పటికి చాలా పవర్‌ఫుల్ అనమాట ఇవి. సో, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మీద కూడా జరుగుతా ఉంటాయి. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, అవెలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్ అటాక్స్ చేసే ముందు మనకి మినిమమ్ హెచ్‌టీఎంఎల్ అనేది రావాలి. సో, మినిమమ్ హెచ్‌టీఎంఎల్ లేకుండా ఫిషింగ్ అటాక్స్ అనేవి చేయలేం. సో, ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారంటే, సో, ఎస్‌ఈ టూల్ కిట్ అని ఒక ఉంటది. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఎస్‌ఈ టూల్ కిట్ అని ఒక టూల్ ఉంటది. లైనక్స్‌లోనే ఉంటదిది.
సో, దాని నుంచి ఏం చేస్తారంటే వెబ్‌సైట్‌ని క్లోన్ చేసుకుంటారు. ఆ క్లోన్ చేసుకున్న వెబ్‌సైట్‌కి హ్యాక్ చేస్తారనమాట. సో, ఈరోజు ఒక వెబ్‌సైట్ చూద్దాం. ఓకే. సో, ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. సో, ఎస్‌ఈ టూల్ కిట్ అనేది మనం వేరే సర్వర్ ఒకటి కావాలి మనకి. సో, అంటే మన లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంటది కదా! ఆ నెట్వర్క్‌లో ఫిషింగ్ అటాక్స్ చేయొచ్చు. ఒకవేళ మనం ఆ నెట్వర్క్ కాకుండా వ్యాన్‌లో చేయాలంటే, వైడ్ ఏరియా నెట్వర్క్‌లో చేయాలంటే మనకు ఖచ్చితంగా ఒక సర్వర్ కావాలి. ఓకే. సో, అందుకని చెప్పి ఎస్‌ఈ టూల్ కిట్ వాడట్లేదు. సో, ఇంకా ఒక 2 టూల్స్ ఉన్నాయి. షెల్‌ఫిష్ అని, ఇంకోటి హిడెన్ ఐ అని. సో, ఈ 2 టూల్స్ మీకు గిట్‌హబ్‌లో దొరుకుతాయి. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే సీ హియర్. సో, షెల్‌ఫిష్ అని ఆహ్, గిట్‌హబ్‌లో ఉంటది. గిట్‌హబ్ అని కొట్టారనుకోండి. సో, ఇది టూల్ అన్నమాట. సో, దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటారు? క్లోన్ చేసుకోవాలి కదా! సో, ఇది కాపీ. సో, మీ టెర్మినల్‌లో మీకు నచ్చిన డైరెక్టరీలో తీసుకొని గిట్‌లో పేస్ట్. సో, ఎంటర్ కొట్టేస్తే మీకు డౌన్‌లోడ్ అయిపోతది. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను ఇందాకే. ఓకే. సో, ఆహ్, మనకొక సర్వర్ తెలుసు కదా! అపాచీ. సో, అపాచీ ఏంటంటే మన ఇందులో రన్ అవుతది. లైనక్స్ డివైస్‌లో ల్యాన్‌లో రన్ అవుతది కదా! అపాచీ. సో, ఇక్కడ ఇంకో సర్వర్ వస్తది ఎన్‌జీ రాక్ అని. సో, ఎన్‌జీ రాక్ సర్వర్ దేనికంటే మనం వ్యాన్‌లో ఆపరేట్ చేస్తాం అన్నమాట. సో, ఎన్‌జీ రాక్ అనేది అదే ఇన్‌స్టాల్ చేసుకుంటది. మీరు టూల్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఎన్‌జీ రాక్ అనేది అదే ఇన్‌స్టాల్ చేసుకుంటది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, షెల్‌ఫిష్ కదా! నెక్స్ట్ అండి షెల్‌ఫిష్. సో, ఐయామ్ రన్నింగ్ దిస్. వచ్చింది కదా! సో, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్, గిట్‌హబ్, గూగుల్ అని 6 ఉన్నాయి కదా ఆప్షన్స్. సో, ఆహ్, ఇంకా మనం చేసుకోవచ్చు. హిడెన్ ఐ అని ఇంకో టూల్ ఉంది. ఆ టూల్ లా పైథాన్ ఎర్రర్స్ వస్తున్నాయి ఆ టూల్‌లో. సో, ఆ టూల్ అనేది తర్వాత మాట్లాడుకుందాం టూల్ గురించి. ఫస్ట్ షెల్‌ఫిష్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇందులో మనకి ఓన్లీ 6 సైట్స్ మాత్రమే ఉన్నాయి గదా! సో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్, గిట్‌హబ్, గూగుల్.కామ్ అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాగ్రామ్ అని ఆప్షన్ 1 ప్రెస్ చేశామనుకోండి. సో, అదేం చేస్తదంటే ఇన్‌స్టాగ్రామ్ టెంప్లేట్‌ని తీసుకుంటది. టెంప్లేట్ అంటే తెలుసు కదా! సో, వెబ్ పేజ్ అన్నమాట. సేమ్ ఇన్‌స్టాగ్రామ్ ఎలా ఉంటదో ఇది కూడా అలాగే ఉంటది. సో, తీసుకొని ఏం చేస్తదంటే ఇది రన్ చేస్తదన్నమాట. సో, ఇక్కడ సెండ్ థిస్ లింక్ టు విక్టిమ్ అని వచ్చింది కదా! సో, యాక్చువల్లీ ఇది లైనక్స్‌లో వస్తది. సో, నా ప్రస్తుతం వాడేది ఉబుంటు అన్నమాట. సో, అందుకని ఇది సపోర్ట్ చేయదు. సో, ఇక్కడో లింక్ వస్తది యాక్చువల్లీ. ఇక్కడో లింక్ వస్తది. సో, ఆ లింక్ అనేది రాలేదు. ఎందుకంటే ఈ డివైస్ సపోర్ట్ చేయదు. మ్యాక్‌ఓఎస్ కూడా సపోర్ట్ చేయదు. అందుకే నేను ట్రై చేయలేదు. ఓన్లీ లైనక్స్ మాత్రమే. సో, లైనక్స్ ఇన్‌స్టాల్ చేసుకుందామంటే వీఎంవేర్ లేదు. వీఎంవేర్ డౌన్‌లోడ్ చేయాలి. యాహ్! సో, వెయిటింగ్ టు ఓపెన్ ది లింక్ అని ఉంది కదా! సో, ఓకే. బానే ఉంది. ఇక్కడ లింక్ వచ్చింది కదా మనకి. ఈ లింక్ ఎలా పంపించాలనేది ఇంపార్టెంట్. ఓకే. సో, లింక్ ఎలా పంపిస్తామంటే మనకి ఈమెయిల్స్ వస్తాయి కదా! జస్ట్ గూగుల్ క్రోమ్ అది. సో, ఈమెయిల్స్ వస్తాయి కదా! అవునండి. మీకో ఈమెయిల్ చూపిస్తాను ఆగండి. సో, ఈమెయిల్ బావుంటది. చూపించరా ఏది కాదు. గివ్ మీ సెకండ్ ఐ విల్ షో యూ. ఇది కాదు. ఇది కాదు. యాహ్! ఇది కాదు. ఇది ఓకే. 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 సీ హియర్. సో, నార్మల్ మెయిల్‌కి ఇలా రాదు కదా! సో, నార్మల్ మెయిల్ ఇలా ఉండదు కదా! సో, ఇక్కడ చూసారా ఇక్కడో బటనొచ్చింది. ఇక్కడో బటనొచ్చింది. దాని తర్వాత ఇక్కడేమో ఒక లింకొచ్చింది కదా! సో, టెక్స్ట్ అంతా వేరేలా ఉంది కదా! సో, ఇవి బోర్డర్స్ కదా! బోర్డర్సే కదా అంటారు వీటిని. ఓకే. అందుకని కొంచెం బేసిక్ హెచ్‌టీఎంఎల్ నాలెడ్జ్ ఉండాలి దీని మీద. సో, ఇవి బోర్డర్స్ కదా! సో, ఇంకా ఇవేవో వచ్చినాయి. ఇవి తీసేయండి. సో, ఇవెలా పంపిస్తారు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఫిషింగ్ అటాక్స్ చేయాలంటే. ఎందుకంటే మనం పంపించే లింక్స్ అన్నీ ఈటిల ద్వారానే పంపిస్తాం. ఓకే. సో, జస్ట్ a minute.
సో, దానికోసమని నేను ఒక మెయిల్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఆ మెయిల్ అకౌంట్ లేదు. మళ్ళీ తీయాలి. ఓకే. సో, ఇలా పంపిస్తారు కదా! ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేయాలంటే, సో, కంపోజ్ అని ఉంది కదా! కంపోజ్‌లోకెళ్ళండి. సో, ఇక్కడ 2 అని ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్‌సైట్‌కి పంపిద్దాం. లెర్న్ విత్ ప్రాజెక్ట్స్ @gmail.com అనుకుందాం. సో, అదే మెయిల్ అనుకుందాం. నాకు మెయిల్ సరిగ్గా తెలీదు. సో, సబ్జెక్ట్ ఏంటంటే, సో, కాపీరైట్ స్ట్రైక్ RIGHT కదా! కాపీరైట్ స్ట్రైక్. సో, ఇంకా బానే ఉంది. సో, ఇప్పుడేం చేయాలంటే మనం HTML ప్రోగ్రామింగ్ చేయాలి. సో, HTML ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు? సో, ఇది మన కదా! సో, ఇలా చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంతమందికి డౌట్ ఉంటది. సో, ఇలా చేసామనుకోండి HTML అని చెప్పి ఇలా HTML దాని తర్వాత ఇక్కడ హెడర్ ఇలా చేస్తే ఇదేం చేస్తదంటే మనం ఏదైతే కోడ్ ఇక్కడ రాస్తున్నామో ఈ ఈ వెబ్ ప్రోగ్రామింగ్ ఇది మార్కప్ లాంగ్వేజ్ కదా! సో, సేమ్ అలాగే పంపించేస్తది. ఇది ఎగ్జిక్యూట్ చేయదనమాట. అంటే ఇందాక చూసినట్లు అలా ఒక బోర్డర్‌లో, బాక్స్‌లో రాదనమాట. సో, దానికోసం ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అని రాసామనుకోండి. సో, దీన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. సో, ఇన్స్పెక్ట్ అని ఉంది కదా! ఇన్స్పెక్ట్ చేయండి. సో, ఇన్స్పెక్ట్ ఎందుకు వాడతారంటే ఒక వెబ్‌సైట్‌లో ఉన్న లింక్స్, వెబ్‌సైట్ ప్రోగ్రామింగ్ మొత్తం ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్‌లో ఉంటది. సో, ఒకవేళ మనం ఏమన్నా జావాస్క్రిప్ట్ ఇంజెక్షన్ చేయాలంటే కన్సోల్ నుంచి చేసుకుంటాం. సో, ఇది కన్సోల్. సో, ఇవి సోర్సెస్ నెట్వర్క్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఏం కనపడతాయంటే మన మన వెబ్‌సైట్‌ని లోడ్ చేసినప్పుడు ఎన్ని ఫైల్స్ అయితే లోడ్ అవుతాయి అంటే ఫైల్స్, ఇమేజెస్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ కనపడతాయన్నమాట. ఓకే. సో, అది మనకి ఇంపార్టెంట్ కాదు కదా! సో, ఫిషింగ్ అటాక్స్ మనకి ఇంపార్టెంట్. సో, ఫిషింగ్ అటాక్స్ మామూలుగా బయటైతే ఎలా చెప్తారంటే సోషల్ ఇంజినీరింగ్ టూల్ కిట్ అంటారు దాన్ని. సో, ఎస్‌సి టూల్ కిట్ ఒకటి చెప్తారు అంతే. సో, కానీ మనం కొంచెం వేరేలా మాట్లాడుకుందాం. ఇక్కడ కోడ్ ఉంది కదా! సో, దీన్ని ఏం చేస్తారంటే ఎడిట్ చేస్తారనమాట. దాన్ని అలా డబుల్ క్లిక్ చేస్తే ఎడిట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తారంటే HTML ప్రోగ్రామింగ్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ HTML ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. జస్ట్ a minute. ఇది కాదు ఫైర్‌ఫాక్స్ ఉంటే బాగుండేది. సో, ఇక్కడ HTML ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. సో, HTML ప్రోగ్రామింగ్ చేసి ఆ లింక్ అక్కడ పెట్టి పంపిస్తారు. సో, ఇది ఫిషింగ్ అటాక్స్ యొక్క మెయిన్ థీమ్. సో, ఇలా చేస్తారనమాట. సో, మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా ఐడియల్‌గా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఫిషింగ్ అటాక్ చేస్తున్నామనుకోండి. సో, నో రిప్లై @ఇన్‌స్టాగ్రామ్ సెక్యూరిటీ ఏదో ఒకటి చెప్పి .com అవి ఉంటాయి కదా! అలా మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలనమాట. ఓకే. సో, ఇలా అటాక్స్ అనేవి చేస్తారు. సో, ఇలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చంటే ఆహ్, ఓన్‌గా మన HTML ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. ఓన్‌గా మన HTML ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. సో, ఓన్‌గా అంత పెద్ద ప్రోగ్రామింగ్ రాయడం అంటే కష్టం కదా! సో, అందుకని చెప్పి ఏం చేశారంటే వెబ్‌సైట్ క్లోనర్స్ అని క్రియేట్ చేశారు. సో, వెబ్‌సైట్ క్లోనర్ అంటే ఏంటంటే సేమ్ వెబ్‌సైట్ ఎలా ఉందో డిట్టో దింపేస్తది వెబ్‌సైట్‌ని అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. హెచ్‌డి ట్రాక్ అని ఒక టూల్ ఉంటది. ఆ టూల్ ఖాళీ లైనక్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్డ్ అనమాట. ఓకే. సో, ప్రాజెక్ట్ నేమ్ నెక్స్ట్ ఇన్‌స్టా. సో, ఎక్కడ రావాలి? హోమ్. సో, రూట్ ఫోల్డర్‌లో రావాలనుకున్నాం. రూట్ ఫోల్డర్‌లో వెబ్‌సైట్స్‌లో రావాలనుకున్నాం. సో, యూఆర్ఎల్ కదా! సో, యూఆర్ఎల్ ఏ సైట్ వద్దు. మన లెర్న్ విత్ ప్రాజెక్ట్స్ ఉంది కదా! దాని మీదే చేద్దాం. గివ్ మీ ఎ సెకండ్. లెట్స్ కాపీ దిస్. పేస్ట్ దట్ లింక్ హియర్. సో, ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చినాయి కదా! సో, మిర్రర్ వెబ్‌సైట్స్. సో, ప్రాక్సీనా. సో, ఇంక ఇవన్నీ ఎంటర్ కొట్టేయొచ్చు. సో, ఇదేం చేస్తదంటే లెర్న్ విత్ ప్రాజెక్ట్స్‌ని మిర్రర్ చేస్తదనమాట. ఓకే. సో, ఇవి డెమో మాత్రమే. సో, మీకు ప్రాక్టీస్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టూల్ పేరే హిస్టరీ ట్రాక్. ఓకే. సో, ఓకే. క్లోన్ అయింది. క్లోన్ అయిన తర్వాత మనకేంటి ఉపయోగం అంటే సో,
మీరు మామూలుగా కొన్ని సైట్స్ ఉంటాయి కదా! వెబ్ హోస్ట్ ఆ సైట్స్‌లో మీరు ఫ్రీగా వెబ్ హోస్ట్ హోస్టింగ్ చేసుకోవచ్చు. సో, ఆ సైట్స్‌లో హోస్టింగ్ చేసుకొని ఆహ్, ఫ్రీ నామ్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో డొమైన్స్ దొరుకుతాయి. ఫ్రీ డొమైన్స్. ఆ డొమైన్స్‌ని వాడి ఏం చేయొచ్చంటే ఫిషింగ్ అటాక్స్ అనేవి చేయొచ్చు. యాక్చువల్లీ ఇయన్నీ చెప్పకూడదు. సో, ఓకే. ఓకే. సో, ఎందుకంటే స్పూన్ ఫీడింగ్‌లా ఉంటదనమాట. సో, ఈ వెబ్‌సైట్ క్లోన్ అయ్యేకి కొంచెం టైం పడతది. సో, వెబ్‌సైట్ కాపీయర్. సో, వెబ్‌సైట్ కాపీ అయిపోయిన తర్వాత అందులో ఉంటది. ఓకే. సో, ఒకసారి క్లోన్ అయిపోయిన తర్వాత వెబ్‌సైట్ అనేది ఎలా కనిపిస్తదో మనం చూద్దాం. ఎందుకంటే నాది ఆన్‌లైన్ సర్వర్ కదా! సో, ఆన్‌లైన్ సర్వర్‌లో నేను పేస్ట్ చేసుకుంటే ఆల్రెడీ కనిపిస్తదనమాట. సో, వెయిట్ ఎ మినిట్. విల్ ఈస్ మై ఐపీ అడ్రెస్. సెకండ్. ఓకే. సో, ఇది నా డిఫాల్ట్ ఉబుంటు పేజ్. సో, ఇది నేను ఎందుకు సెటప్ చేసుకున్నానంటే వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ కోసం సెటప్ చేసుకున్నాను. ఓకే. ఓకే. సో, కాపీ అయిపోయింది కదా! విల్ సీ we go to root ls we have websites. So, cd install. సో, ఓకే. సో, ఇక్కడ index.html ఉంది కదా! సో, ఇదేంటంటే మన ఫస్ట్ సైట్ మన లెనిత్ ప్రాజెక్ట్స్ ఉంది కదా! ఇది నాకు తెలిసి హెచ్‌టీఎంఎల్ అనుకుంటా. ఓకే. పీహెచ్‌పీ పేజ్. ఓకే. ఓకే. సో, index.htmlలోకి కాపీ అయింది కదా! సో, ఇవి కుకీస్. ఓకే. సో, ఓకే. సో, index.html, index2.html, ఫర్గాట్ పాస్వర్డ్.html. సో, ఈ ఫైల్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ హెచ్‌టీఎంఎల్ కాదు. పీహెచ్‌పీ అయి ఉంటాయి. ఓకే. సో, కానీ హెచ్‌టీఎంఎల్ అని తీసుకుంది కదా! యాక్చువల్లీ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది పీహెచ్‌పీలో ఉండాలి. సో, ఇది హెచ్‌టీఎంఎల్ అని తీసుకుంది. నో ప్రాబ్లమ్. సో, ఇవన్నీ ఏం చేస్తారంటే మనం ఏం చేద్దాం అంటే మన సర్వర్‌లోకి మూవ్ చేసుకుందాం. ఓకే. సర్వర్‌లోకి మూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అటాక్స్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో, సర్వర్‌లోకి ఎలా మూవ్ చేస్తారంటే మీ అందరికీ తెలుసు కదా! సర్వర్ ఎక్కడ ఉంటదో. సర్వర్ గురించి చెప్పలేదు కదా! జస్ట్ మినిట్. సో, బేసికల్లీ లైనక్స్‌లో 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో, ఇంకా చాలా ఉంటాయనుకోండి. సో, మనకి మెయిన్‌గా ఉపయోగపడేవి ఏంటంటే ఎన్‌జీ రాక్, అపాచీ 2. సో, అపాచీ 2 వచ్చేసరికి ఓన్లీ మన లోకల్ ఏరియా నెట్వర్క్‌లోనే హ్మ్. పనిచేస్తది. ఓకే. సో, ఎన్‌జీ రాక్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్‌లో వాడుకోవచ్చనమాట. ఓకే. సో, ఆహ్, మీకిందాక చెప్పాను కదా! షెల్‌ఫిష్ అని. సో, దాని నుంచి ఎన్‌జీ రాక్ సర్వర్స్ రన్ చేయొచ్చు. ఈడీనై నుంచి కూడా ఎన్‌జీ రాక్ సర్వర్స్ అనేవి రన్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడేం చేద్దామంటే ఇందాక మనం రూట్‌లో వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! సీడీ వెబ్‌సైట్స్, సీడీ ఇన్‌స్టాల్. సో, ఇక్కడ index.html ఉంది కదా! సో, దీన్ని ఏం చేద్దామంటే లేదంటే లాంగ్వేజ్ ప్రాజెక్ట్స్ ఫోల్డర్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. ఓకే. సో, సీడీ www. సో, కాపీ. సో, ఇక్కడ స్టార్ పెట్టాను కదా! స్టార్ ఎప్పుడైనా సరే లైనక్స్‌లో దేనికి సింబల్ అంటే ఎవ్రీథింగ్ అని సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సీపీ అని ఇచ్చాను కదా! ఇది కాపీ కమాండ్. స్పేస్ స్టార్ అని ఇచ్చాను కదా! ఈ స్టార్ ఏంటంటే అంటే ఈ ఫోల్డర్‌లో ఉన్న మొత్తాన్ని కాపీ చేయని అర్థం. ఓకే. సో, వేర్ www.html. సో, ఇక్కడ మనకేముంటదంటే ఇది మన సర్వర్ ఫోల్డర్. ఓకే. సో, యాక్చువల్లీ ఇది లోకల్ సర్వర్ ఫోల్డర్. సో, నేను జస్ట్ నార్మల్‌గా మూవ్ చేస్తున్నాను. సో, అది జస్ట్ లోకల్ అపాచీ 2 సర్వర్ ఫోల్డర్ అనమాట. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. index.html ఉంది కదా! సో, విల్ ట్రై టు ఓపెన్ ఇట్. ఓకే. సీ హియర్. సో, వెల్కమ్ టు లెర్న్ విత్ ప్రాజెక్ట్స్. సైన్ ఇన్, సైన్ అప్ ఇవన్నీ వచ్చినాయి కదా!
కాకపోతే ఏం రాలేదంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఒకటి రాలేదు. సో, ఇమేజ్ ఎక్కడో మిస్ అయింది. అది తీసేయండి. సో, ఇలా ఏం చేస్తారంటే వెబ్‌సైట్ క్లోనింగ్ అటాక్స్ అనేవి చేస్తారనమాట. సో, లైనక్స్ వచ్చినప్పుడు ఇంకా డీప్‌గా మాట్లాడుకోవచ్చు. షెల్‌ఫిష్, హిడెన్ వాడి. సో, ప్రస్తుతానికైతే ఇది జస్ట్ డెమో మాత్రమే. సో, నెక్స్ట్ సెషన్‌లో కాబట్టి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇది అంతా ఒరిజినల్ వెబ్‌సైట్ లాగే ఉంటది. సో, ఇక్కడ మనకి కొన్ని లింక్స్ ఉంటాయి కదా! అబౌట్.హెచ్‌టీఎంఎల్, సో, కాంటాక్ట్.హెచ్‌టీఎంఎల్, హోమ్ అని. సో, ఇందులో కనిపించట్లేదు. సో, ఇందులో ఉన్నాయి కదా! అదనమాట ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో, ఇది. ఇంకా మనకి కావాలంటే సో, ఓకే. ఇదొకటేనా అంటే ఇదొకటి కాదు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సో, అది ఎస్‌సి టూల్ కిట్‌లో ఉంటది. సో, ఎస్‌సి టూల్ కిట్ అనేది లైనక్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్డ్. ఒకవేళ లేదు అనుకోండి. ఒకవేళ ఇన్‌స్టాల్ చేసి లేకపోతే ఇన్ కేస్ అంటే కొన్ని లైనక్స్ 2020లో కొనుక్కొని తీశారు కదా! సో, గిట్‌హబ్‌లోకెళ్ళండి. ఎస్‌సి టూల్ కిట్ అని కొట్టండి. సో, సర్చ్ నౌ గిట్‌హబ్. సో, మీకు కనబడుతున్నాయి కదా! ఇందులో మీరు ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, జస్ట్ మినిట్. ఎస్‌సి టూల్ కిట్. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ సో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దీని నుంచి మనం చాలా చాలా అటాక్స్ చేయొచ్చు. ఈవెన్ వైఫై ఫిషింగ్ అటాక్స్ అన్నాం కదా! లాస్ట్ సెషన్‌లో. సో, అవి కూడా ఈ ఫ్రేమ్‌వర్క్ నుంచి చేయొచ్చనమాట. ఓకే. సో, ఫస్ట్ మనం సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ కదా చేసేది. ఫిషింగ్ అటాక్స్ సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్‌లో ఒక పార్ట్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా! సో, ఫిషింగ్ అటాక్స్ అంటే మన సైట్‌ని క్లోన్ చేసుకుంటాం. అటాక్స్ అంటే వెబ్‌సైట్‌ని క్లోన్ చేసుకుంటాం. 2 ఒకటే అనుకోండి. సో, మీడియా జనరేటర్స్ అని ఉన్నాయి కదా! సో, ఇవేంటంటే మనకి పీడీఎఫ్స్ ఉన్నాయి కదా! పీడీఎఫ్స్ దాని తర్వాత ఎక్సెల్ షీట్ ఫైల్స్. సో, ఇలా మనం ఏం చేస్తామంటే పేలోడ్‌ని జనరేట్ చేసుకుంటాం. అంటే ఒక వైరస్‌ని క్రియేట్ చేసుకుందాం అనుకోండి ఈజీగా. సో, క్రియేట్ ఏ పేలోడ్ అని పేజున్నాను కదా! సో, ఇదేంటంటే ఒక వైరస్‌ని తయారు చేసి దానికి లిజనర్ అనమాట. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. మనకి తెలుసు కదా! ఒకటి ట్రాన్స్మిటర్, ఒకటి రిసీవర్ అని. సో, అలాగే జస్ట్ ఫర్ జనరల్‌గా ఎగ్జాంపుల్ కింద సో, ఏంటంటే మన సిస్టమ్‌లో రిసీవర్ ఉంటది. విక్టిమ్ సిస్టమ్‌లో ట్రాన్స్మిటర్ ఉంటది. అంటే కోడ్ అనమాట. సో, దానివల్ల మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. సో, ఇంకా మాస్ మెయిల్ అటాక్స్ అంటే మెయిల్ పంపించడం. సో, ఒకేసారి ఒక 20, 30 మెయిల్స్ ఒకేసారి పంపిస్తే విక్టిమ్ డివైస్ ఏమవుద్దంటే హ్యాంగ్ అయిపోద్ది. సో, మీరెప్పుడైనా చూసారా? చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఎంఎస్ బాంబర్స్ వాడతారు. ఎస్ఎంఎస్ బాంబర్స్ వాడినప్పుడు ఏమవుద్దంటే ఫోన్ కొంచెం హ్యాంగ్ అయిపోద్ది. ఓకే. సో, ఇవి వైర్‌లెస్ అటాక్స్. క్యూఆర్ కోడ్ జనరేటర్ అటాక్ అన్నాం కదా! సో, ఈ అటాక్ పర్టిక్యులర్‌గా వాట్సాప్‌కి వాడతారు. సో, వాట్సాప్‌కి ఎలా వాడతారు అవనేది మనం నెక్స్ట్ కమింగ్ డేస్. సో, ఇవేంటంటే జస్ట్ విక్టిమ్‌కి పంపించామనుకోండి. విక్టిమ్ ఒకసారి స్కాన్ చేస్తే చాలు. సో, విక్టిమ్ వాట్సాప్‌లో మనం చాటింగ్ కూడా చేసుకోవచ్చు. అది వేరే విషయం. సో, పవర్ఫుల్ అటాక్స్ థర్డ్ పార్టీ మోడల్స్ అని ఉన్నాయి కదా! ఇవి వేరే. సో, మనకు కావాల్సింది వెబ్‌సైట్ అటాక్స్ కదా! సో, ఐయామ్ టేకింగ్ ఆప్షన్ 2. సో, ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అటాక్స్ ఉంటాయి. సో, మనకు కావాల్సిందేంటంటే హెచ్‌టీఏ అటాక్ మెథడ్. సో, ఇవన్నీ వేరే మెథడ్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, ప్రస్తుతానికి హెచ్‌టీఏ అటాక్ మెథడ్స్ అనుకోండి. సో, ఎందుకంటే జావా అప్డేట్ మెథడ్స్ అంటే ఇవి జావాకి సంబంధించిన అటాక్స్ అన్నమాట. పేలోడ్స్ క్రియేట్ చేస్తాం. మెటాస్ప్లాయిట్ అంటే సో, మనం ఒక లింక్ క్రియేట్ చేస్తాం. ఆ లింక్ వల్ల ఏమవుతదంటే ఆహ్, మనం ఆ విక్టిమ్‌కి పంపించినప్పుడు విక్టిమ్ ఓపెన్ చేసినప్పుడు మనకి పేలోడ్ అనేది ఇంజెక్ట్ అవుతదన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. క్రెడెన్షియల్ హార్వెస్ట్ అటాక్ మెథడ్స్ అని ఉన్నాయి కదా! సో, ఇవి ఎప్పుడు వాడతారంటే కుకీ స్టీలింగ్ అప్పుడు ఈ అటాక్స్ వాడతారన్నమాట. ఓకే. కుకీ స్టీలింగ్ అనేది కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే కుకీ స్టీలింగ్ ఇప్పటివరకు నాకు పర్ఫెక్ట్‌గా అర్థం కాలేదు. నేను ట్రై చేస్తున్నా. సో, ఇక్కడ ఉన్నాయి కదా! సో, ఆప్షన్ 7 హెచ్‌డి అటాక్ మెథడ్. సో, ఇక్కడ మనకి వెబ్‌సైట్ టెంప్లేట్స్ ఉన్నాయి. సైట్ క్లోనర్స్ ఉన్నాయి. సో, వెబ్‌సైట్ టెంప్లేట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉంటాయి. ప్రీ ఇన్‌స్టాల్డ్ అనుకోండి. ప్రీ బిల్ట్. సో, వెబ్‌సైట్ టెంప్లేట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ వెబ్‌సైట్స్ అంటే గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటివి వెబ్‌సైట్ టెంప్లేట్స్ ఆల్రెడీ అందులో ఉంటాయి. సో, ఇన్ కేస్ మనం ఈ వెబ్‌సైట్ కాకుండా సపోజ్ మన లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చిన్న కంపెనీ కదా! సో, చిన్న వెబ్‌సైట్ అంతా అంత ఫేమస్ కాదు.
సో, ఆ వెబ్‌సైట్ టెంప్లేట్స్‌లో ఉండవు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే సైట్ క్లోనర్స్‌ని తీసుకుంటారనమాట. సో, ఈ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే సేమ్ ఇందాకట్లాగే క్లోన్ చేస్తది. సారీ ఇది కాదు. సో, ఉంది కదా! ఉంది. సో, ఓకే. ఇది సో, ఇదేంటంటే లిజనింగ్ హోస్ట్. చెప్పడం మర్చిపోయాను. ఓకే. సో, ఇది లిజనింగ్ హోస్ట్ అనమాట. సో, ఇదేంటంటే ఆహ్, మన మన ఐపీ అడ్రెస్ ఎందుకు వాడతామంటే ఆ ట్రాఫిక్ అంతా మనకే వస్తది కదా! ఈ వెబ్‌సైట్ మనం తయారు చేస్తున్నాం కదా! మనం తయారు చేసి విక్టిమ్‌కి పంపుతున్నాం. విక్టిమ్ ఆ వెబ్‌సైట్‌లో ఏం చేసినా ఆ ట్రాఫిక్ అంతా మన ఐపీ అడ్రెస్‌కే వస్తది. సో, ఇది పోర్ట్ నంబర్ 443 ఉంది కదా! సో, ఈ పోర్ట్ ఎందుకు వాడతారో మీకు తెలిసే ఉంటది. హెచ్‌టిటిపి ఓర్ ఎస్ఎస్ఎల్ సెక్యూర్ సాకెట్ లేయర్. ఓకే. ఏంటంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటదనమాట. ఓకే. సో, సెలెక్ట్ ద పేలోడ్ యూ వాంట్ టు డెలివర్. సో, ఇవున్నాయి కదా! ఈ 2 అనేవి బ్రౌజర్ అటాక్స్ చేయడానికి. సో, రివర్స్ టీసీపీ అనేది ఏ అటాక్ చేస్తారంటే సిస్టమ్ అటాక్ చేయడానికి టీసీపీ కనెక్షన్ ద్వారా. ఓకే. సో, ఇవన్నీ వేరే వేరే ఉంటాయి. సో, వెబ్‌సైట్ అనేది క్లోన్ అయింది కదా! సో, కొంచెం టైం తీసుకుంటది. వెబ్‌సైట్ అనేది క్లోన్ అవుతది. నో ప్రాబ్లమ్. సో, ఇలా ఏం చేస్తారంటే వెబ్‌సైట్ అటాక్స్ అనేవి చేస్తారు. వన్స్ మనం లైనక్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకా డీప్‌గా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో, మెటాస్ప్లాయిట్ కూడా రన్ అయిపోయింది. టీసీపీ కనెక్షన్. ఏదో వచ్చి ఉంటది కదా! జనరేటింగ్ పార్షియల్ ఇంజెక్షన్ కోడ్ అటాక్. సో, ఇది డిఫాల్ట్‌గా విండోస్‌కి జనరేట్ చేసింది. సో, నేను మ్యాక్ వాడుతున్నాను కదా! మ్యాక్ పనిచేయదు. ఓకే. సో, ఇవి జస్ట్ ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారు అని జస్ట్ డెమో. నెక్స్ట్ సెషన్‌లో మనం లైనక్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకా డీప్‌గా కొన్ని కొన్ని టూల్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి వైఫై ఒకటి ఉంది కదా! వైఫై ఫిషింగ్ ఒకటి చెప్పుకోవాలి. సో, అవి చెప్పుకోవచ్చు. సో, ఇంకోటేంటంటే ఆండ్రాయిడ్ హ్యాకింగ్ ఒకటి ఉంది కదా! సో, ఆండ్రాయిడ్ హ్యాకింగ్ ఒకటి కూడా చెప్పుకోవాలి. సో, ఆండ్రాయిడ్ హ్యాకింగ్ చేయొచ్చు. చూద్దాం ఎలా చేయాలో. సో, ఆండ్రాయిడ్‌ని హ్యాక్ చేయాలంటే మనకి కొన్ని టూల్స్ కావాలి. ఫర్ ఇప్పుడు యాప్స్ ఉన్నాయి కదా! యాప్స్‌ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపైల్ చేసి తయారు చేయాలి కదా! సో, దానికి కొన్ని కొన్ని టూల్స్ ఉంటాయి. కంపైలర్స్ ఉంటాయి. సో, లైనక్స్‌లో అయితే ప్రీ ఇన్‌స్టాల్డ్. ఓకే. కాకపోతే ఇప్పుడొచ్చే యాప్స్ ఏంటంటే సో, ఎన్‌క్రిప్టెడ్ అయిపోతున్నాయి. అంటే ఎన్‌క్రిప్షన్ ఉంటది కదా! ప్రతి యాప్‌కి. సో, అవి ఎన్‌క్రిప్ట్ అయిపోతున్నాయి. సో, కంపైలేషన్ ఎర్రర్స్ వచ్చేస్తున్నాయన్నమాట ప్రస్తుతానికైతే. సో, అది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ని 2 వేస్‌లో హ్యాక్ చేయొచ్చనమాట. సో, ఒకటేంటంటే పేలోడ్ పంపించడం. ఇంకోటేంటంటే లింక్ పంపించడం. సో, లింక్ పంపించడం అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు ఉంది. మరిప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. సో, లింక్ పంపించడం అంటే ఏంటంటే మనం చూస్తున్నాం కదా! మెయిల్‌కి ఒక లింక్ వస్తది. ఆ లింక్ మీద నొకంగానే సో, అటాకర్ కంప్యూటర్‌లో ఏమవుతదంటే ఒక షెల్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓకే. ఓకే. ఆహ్, సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక పేలోడ్ జనరేట్ చేద్దాం. ఓకే. ఈ పేలోడ్ నా ఫోన్‌లోకి ఎక్కిద్దాం. ఓకే. సో, అంతవరకు చేద్దాం ఈరోజు. చేసి సో, ఏమేమవుతుందో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం చేసేది ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేసే తర్వాత చేసే పనులకి మీరు రెస్పాన్సిబుల్ కాదు. ఓకే. సో, డిస్క్లైమర్ అనమాట. సో, దానికి మెటాస్ప్లాయిట్ అనే ఫ్రేమ్‌వర్క్ మాట్లాడుకున్నాం కదా! సో, మెటాస్ప్లాయిట్‌లో ఎంఎస్ఎఫ్ ఎనమ్ అని ఒక టూల్ ఉంటది. టూల్ అంటే కమాండ్. సో, దాన్ని వాడి ఏం చేస్తారంటే జనరల్‌గా ఆండ్రాయిడ్‌కి అండ్ విండోస్‌కి, లైనక్స్‌కి ఏం చేస్తారు? పేలోడ్స్ అనేవి తయారు చేస్తారు. సో, మనం చేసే యాప్స్ అనుకోండి ఆండ్రాయిడ్‌కి అయితే యాప్స్ కదా! విండోస్‌కి అయితే డాట్ ఈఎక్స్ఈ. సో, మనం చేసే వాటిని పేలోడ్స్ అంటారు. సో, ఆ పేలోడ్స్ వన్స్ తయారు చేసిన తర్వాత, ఆ పేలోడ్స్‌లోకి మనం కోడ్ ఇంజెక్ట్ చేస్తాం. కోడ్ ఇంజెక్ట్ చేసి వాటిని కంపైల్ చేస్తాం. కంపైల్ చేసి ఏం చేస్తామంటే విక్టిమ్‌కి పంపిస్తాం. విక్టిమ్ ఇన్‌స్టాల్ చేస్తాడు. సో, ఎంఎస్ఎం వెనమ్ ఔట్‌డేట్ అయిపోయింది. ఎందుకంటే సో, ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఇన్‌స్టాల్ అవ్వట్ల.
సో, మనం తయారు చేసిన యాప్స్. ఓకే. సో, దానికి చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి. వేల్యువేషన్ అని ఒక టూల్ ఉంది. టూల్ ఇన్‌స్టాల్ చేద్దామని చూస్తున్నాను కానీ అది అవ్వట్లేదు. సో, అదయినప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ టూల్ గురించి కూడా. సో, ప్రస్తుతానికైతే ఎంఎస్ఎఫ్ ఎనం ద్వారా పేలోడ్ అనేది తయారు చేస్తారు. సో, ఎలా తయారు చేస్తారో చూద్దాం. సో, ఎంఎస్ఎఫ్ ఎనం అని కమాండ్ టైప్ చేసాం కదా! సో, ఇది పి. సో, ఇక్కడ ఆప్షన్ పి అంటే పేలోడ్ అని అర్థం. సో, మనకే పేలోడ్ కావాలంటే సో, ఆండ్రాయిడ్ మెటాప్రేటర్ అని ఉంది కదా! ఇది సెషన్ పేరనమాట. సో, ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సెషన్. మెటాప్రేటర్‌లో సో, మనం ఒకవేళ బ్రౌజర్ అటాక్స్ చేస్తున్నామనుకోండి, సో, హెచ్‌టిటిపి కనెక్షన్స్ వాడుకుంటాం. అంటే బ్రౌజర్ నుంచే కదా హెచ్‌టిటిపి ట్రాఫిక్ వెళ్ళేది. సో, మనం ఆండ్రాయిడ్ మొత్తాన్ని హ్యాక్ చేసినప్పుడు మాత్రం టీసీపీ ప్రోటోకాల్ ఏంటి డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తది కదా! సో, టీసీపీ ప్రోటోకాల్ తీసుకుంటున్నాం. ఓకే. సో, అది రివర్స్ టీసీపీ అనమాట. రివర్స్ టీసీపీ అంటే ఏంటంటే ఫస్ట్ అటు నుంచి కనెక్షన్ వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకోండి. ఫస్ట్ ఏమవ్వాలి? మన కంప్యూటర్ నుంచి ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి కదా! సో, కనెక్షన్ అనేది వెళ్ళాలి. కానీ ఇక్కడ రివర్స్ టీసీపీలో ఏమవుతదంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ నుంచి మనకు కనెక్షన్ వస్తదనమాట. ఓకే. సో, రివర్స్ టీసీపీ సో, ఎల్ హోస్ట్ ఎల్ హోస్ట్ అనేది ఎప్పుడు క్యాపిటల్స్‌లో ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు సో, ఎల్ హోస్ట్ అంటే లిజనింగ్ హోస్ట్. లిజనింగ్ హోస్ట్ అంటే మన కంప్యూటర్ అనమాట. అటాకర్ కంప్యూటర్ అనుకోండి. సో, ఎల్ హోస్ట్ ఎంతమంది? సో, ఇది మన ఐపీ అడ్రెస్ కదా! సో, నేను ఇక్కడ నా ఐపీ అడ్రెస్ ఇస్తున్నాను. ఐపీ అడ్రెస్ మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే మీరిప్పుడు ఈ అటాక్ చేస్తున్నారు కదా! ఈ ఎల్ హోస్ట్ ప్లేస్‌లో మామూలు జనరల్‌గా మనం బయట ట్యుటోరియల్స్‌లో చూసినప్పుడు ఏముంటాయంటే ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ ఉంటాయి. ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ అంటే మన లోకల్ ఐపీ అడ్రెసెస్ అనమాట. అంటే మనం మొన్నటి వరకు చేసాం కదా! ఫిషింగ్ అటాక్స్‌లో 192.168. అవి కాకుండా పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ ఉంటాయి. అవేంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్‌లో వాడతారు కదా! సో, ఇవి లోకల్ ఏరియా నెట్వర్క్. అలా 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా! సో, ఇదేంటంటే పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనమాట. ఎందుకంటే నా ఆండ్రాయిడ్ నా నెట్వర్క్‌లో లేదు. సో, ఇది సర్వర్‌లో రన్ చేస్తున్నాం కదా! సో, అందుకని చెప్పి ఐపీ అడ్రెస్ ఇచ్చాం. ఓకే. సో, ఇన్ కేస్ మీ ఆండ్రాయిడ్ అనేది మీ నెట్వర్క్‌లోనే ఉందనుకోండి. మీ లోకల్ అడ్రెస్ ఇచ్చుకోండి. ఓకే. సో, లిజనింగ్ పోర్ట్. సో, ఎల్ పోర్ట్ అంటే లిజనింగ్ పోర్ట్ అనమాట. సో, ఇదెందుకు వాడతారంటే ఇప్పుడు మనం ఒక కనెక్షన్ బిల్డ్ చేయాలంటే రెండిటి మధ్య మనకి ఏం కావాలి? ఐపీ అడ్రెస్ ఒకటి కావాలి. ఒక పోర్ట్ కావాలి. ఓపెన్ పోర్ట్. సో, ఓపెన్ పోర్ట్ ఉంటేనే అంటే ఇప్పుడు మనం ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెట్టాలంటే ఒక ఓపెన్ సాకెట్ అన్నది ఒకటి ఉండాలి కదా! సో, అలా అన్నమాట. ఒక ఓపెన్ పోర్ట్ ఉండాలి. ఓపెన్ పోర్ట్ ఉన్నప్పుడే మనకి సాకెట్ అనేది క్రియేట్ అవుతది. సో, జనరల్‌గా 444 వాడతారు. మొత్తం 4 పోర్ట్‌లు. మీకు ఏ పోర్ట్ కావాలన్నా ఎంచుకోవచ్చు. ఓకే. సో, జస్ట్ 7.apk. సో, ఇది రైట్ టు సింబల్ కదా! రైట్ టు 7.apk. ఓకే. సో, ఇదేం చేస్తదంటే ఒక పేలోడ్‌ని క్రియేట్ చేస్తదనమాట. సో, దాన్ని మనం పేలోడ్ అంటాం. సో, సీ హియర్. సో, ఇది దీని సైజు. పేలోడ్ అనేది క్రియేట్ అయింది కదా! సీ హియర్ 7.apk. పేలోడ్ అనేది క్రియేట్ అయింది కదా సక్సెస్‌ఫుల్‌గా. సో, ఈ పేలోడ్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే, పేలోడ్‌ని విక్టిమ్‌కి పంపించాలి. సో, జనరల్‌గా హ్యాకర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఈ నెట్‌ఫ్లిక్స్ కానీ, గేమ్స్ గానీ, లేదంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మోడెడ్ యాప్స్ వాడతాం కదా అందరం. సో, మీరు వాడతారో లేదో నాకు తెలీదు గానీ, మోడెడ్ యాప్స్ నేనైతే వాడతాను. సో, ఈ మోడెడ్ యాప్స్‌లో మోడెడ్ అని చెప్పేసి జనరల్‌గా ఏం చేస్తారంటే, వాళ్ళ షెల్‌ని కూడా వాళ్ళ కోడ్‌ని కూడా ఇంజెక్ట్ చేసేసి ఇచ్చేస్తారు. సో, దాన్ని టెంప్లెట్స్ వాడి చేయొచ్చు. కానీ కంపైలర్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే. ఇదివరకు సపోర్ట్ చేసేవి గానీ, ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ఓకే. ఇదివరకు నేను యూసీ బ్రౌజర్‌లో చేసి మామూలుగా జస్ట్ ట్రై చేసుకునేవాడిని నా ఫోన్ మీదే. బయటోడి మీద కాదు. బికాజ్ ఐ యామ్ ఏ ఎథికల్ హ్యాకర్ రైట్. సో, నా ఫోన్ మీద ట్రై చేసుకునేవాడిని. ఓకే. సో, ఇక్కడ సామ్ డాట్ ఏపీకే అనేది క్రియేట్ చేశాను కదా! ఈ ఏపీకే అనేది నా ఫోన్‌లోకి పంపించాలి. ఓకే. సో, సో, పంపించాలి అంటే ఫస్ట్ దీన్ని సర్వర్‌లోకి మూవ్ చేయాలి. మూవ్ సామ్ డాట్ ఏపీకే టు వేర్ www.html
cdware www html. సో see here. సో సక్సెస్ఫుల్గా ఇది నా సర్వర్లోకి వచ్చింది కదా. ఒక్క నిమిషం ఆగండి, నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తాను. వేర్ ఇస్ మై బ్రౌజర్? Chrome. మన IP అడ్రస్ అంతా 3.17.179.245 కదా. సో మర్చిపోయాను, బిఫోర్ పంపించే ముందు ఏం చేయాలంటే ఒక లిజనర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది మర్చిపోయాను. సో లిజనర్ ఎలా క్రియేట్ చేయాలంటే సో ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఈ ఎంఎస్ఎఫ్ కన్సోల్లో ఏంటంటే అన్నీ ఉంటాయి. అన్నీ అంటే మీకు ఎలా చెప్పలేము. ఆర్మిటేజ్ చేసాం కదా, ఆర్మిటేజ్లో మనకి యాక్సిలరీ పేలోడ్స్, పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, స్కానర్స్ ఇలా అన్నీ ఉన్నాయి కదా పేలోడ్స్ అని. సో ఎంఎస్ఎఫ్ కన్సోల్ ఏంటంటే అది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట ఆర్మిటేజ్కి. ఓకే. సో సో ఇప్పుడు చూడండి. సో ఇది కొత్తగా ఉంటుంది, ఫస్ట్ అర్థం కాకపోయినా సరే ఒకసారి చూడండి. సో ఇందులో మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షో మాడ్యూల్స్ అని కొట్టాను. మాడ్యూల్స్, షో మాడ్యూల్స్. ఓకే, షో ఎక్స్‌ప్లాయిట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ ఉంటాయి. సో ఆర్మిటేజ్లో అయితే మనకి ఈజీగా ఉండేది, కానీ సో నా దగ్గర లైనక్స్ లేదు కదా. సో ఇలా ఎక్స్‌ప్లాయిట్స్ ఉంటాయి, పేలోడ్స్ ఉంటాయి, ఎన్కోడర్స్ ఉంటాయి, స్కానర్స్ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో అందుకని దీని ఫ్రేమ్‌వర్క్ అన్నారు. సో ఇందులో మనకు ఒక్క చోట మాత్రమే ఉంటుంది. వాట్ హ్యాపెన్? సో ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో ఇవి ఎక్స్‌ప్లాయిట్స్ అనమాట. సో ఇక్కడ నెంబర్ చూస్తే 2047 ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయి. సో ఈ 2047 ఎక్స్‌ప్లాయిట్స్‌లో మనకి ఆండ్రాయిడ్ లిజనర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఒకటి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదా. సో అందుకని ఏం చేస్తామంటే మళ్ళీ ఓపెన్ చేద్దామండి. సో ఇవన్నీ ఏంటంటే హ్యాకింగ్ కోసమే వాడతారు. సో డిఫరెంట్ పోర్ట్స్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ సర్వీసెస్ రన్ అవుతున్నప్పుడు ఇవి ఎక్స్‌ప్లాయిట్స్ అనమాట, ఇవి వాడతారు. ఓకే. సో ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఒక హ్యాండ్లర్ కావాలి. సెర్చ్ కమాండ్ తప్ప. సో ఓకే, హ్యాండ్లర్స్ వచ్చినాయి కదా, పర్లేదులే, 76 ఉన్నాయి. సో హ్యాండ్లర్ అంటే ఏంటంటే సో ఇదేం చేస్తదంటే ట్రాఫిక్‌ని హ్యాండిల్ చేస్తదనమాట. ఓకే. సో మనం ఎప్పుడైతే ఈ హ్యాండ్లర్‌ని ఒకటి క్రియేట్ చేసుకుంటామో సో ఇదేం చేస్తదంటే ఒక పేలోడ్ పంపించామనుకోండి, ఆ పేలోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ని ఇది హ్యాండిల్ చేస్తది. సో దానికి మనం ఏం వాడతామంటే 29th ఎక్స్‌ప్లాయిట్ వాడతాం. ఎక్స్‌ప్లాయిట్ మల్టీ హ్యాండ్లర్. ఓకే. సో వాడడానికి యూజ్ అని వాడాలి. యూజ్ ఎక్స్‌ప్లాయిట్ మల్టీ హ్యాండ్లర్. ఓకే. సో మల్టీ హ్యాండ్లర్ అని కొట్టిన తర్వాత ఇందాక మనం ఒక ఏపీకే తయారు చేసాం కదా, యాప్ తయారు చేసాం కదా. ఇంకోటి ఏంటంటే ఏపీకేకి యాప్‌కి డిఫరెన్స్ ఏంటంటే సో యాప్ అంటే మనం డైరెక్ట్‌గా ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకునే వాటిని యాప్ అంటారు. మనం థర్డ్ పార్టీగా ఎక్కించుకునేదాన్ని ఏపీకేస్ అంటారు. సో అప్లికేషన్ ప్యాకేజెస్ ఇవి, ఆ అప్లికేషన్స్ అవి. ఓకే. దానికి డిఫరెన్స్ అనమాట. సో మనం తయారు చేసింది ఏపీకే అప్లికేషన్ ప్యాకేజ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లిజనర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇందాక పేలోడ్ క్రియేట్ చేసాం కదా, సెట్ పేలోడ్
ఆండ్రాయిడ్ అంటే ఇందాక మనం ఏ పేలోడ్ వాడామో ఆ పేలోడే సెట్ చేసుకోవాలన్నమాట. రీటర్ రివర్స్ టీసీపీ ఆండ్రాయిడ్ మీటర్ రీటర్ రివర్స్ టీసీపీ సారీ క్యాపిటల్స్ కాదు స్మాల్ టీసీపీ. సో ఐ షో యూ. సో సీ హియర్. సో ఇక్కడ మనకు రెండే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! షో ఆప్షన్స్ అని కొడితే ఆ ఎక్స్‌ప్లోర్స్‌లో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తది. ఓకే. సో ఇక్కడ మనకు రెండే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఎల్‌హోస్ట్ ఒకటి, ఎల్‌పోర్ట్ ఒకటి. ఎల్‌పోర్ట్ ఒకటి ఇందుకి డిఫాల్ట్ అనమాట. మామూలుగా జనరల్‌గా మీరు ఏ ట్యుటోరియల్ చూసినా గానీ సేమ్ ఎల్‌పోర్ట్ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్‌హోస్ట్ మాత్రమే డిఫైన్ చేయాలి. ఎల్‌హోస్ట్ ఏంటి? ఎల్‌హోస్ట్ అంటే ఏంటి? సో మన లిజనింగ్ ఐపీ అడ్రెస్ కదా! లిజనింగ్ హోస్ట్. సో మనమే కదా హోస్ట్ చేసింది. సో అందుకని చెప్పి జస్ట్ మన ఐపీ అడ్రెస్ అన్నమాట. సో కాపీ దిస్ ఐపీ అడ్రస్, సెట్ lhost ఐపీ అడ్రస్. ఓకే. సో అంతా సెట్ అయిపోయిన తర్వాత కదా! ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్‌పర్ట్ అని కొడతాం. సో ఎక్స్‌పర్ట్ అనేది కమాండ్ అన్నమాట. సో ఇదేం చేస్తదంటే ఇక్కడ వచ్చింది కదా! టీసీపీ హ్యాండ్లర్ అని. ఓకే. ఓకే. సో ఇదేం చేస్తదంటే అలా వెయిట్ చేస్తదన్నమాట. ఎప్పుడైతే మనం మన ఆండ్రాయిడ్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసి మనం అది ఓపెన్ చేయంగానే ఏమవుతదంటే సో ఇక్కడ ఒక సెషన్ అనేది ఓపెన్ అవుతది. చూపిస్తాను ఆగండి. సో నా దాంట్లో యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో డౌన్‌లోడ్ అయింది. ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో ఇన్‌స్టాల్ అయింది. ఓపెన్ అవుద్దో లేదో చూద్దాం. సో వేర్ ఈస్ దిస్ SAM.apk? సో ఓకే. సో ప్రస్తుతానికైతే ఇన్‌స్టాల్ చేశాను. సో ఓపెన్ చేస్తాను ఆగండి. ఓకే. సో ప్రస్తుతానికైతే నా దాంట్లో ఇన్‌స్టాల్ అవ్వలేదు. సో ఏం చూపిస్తుందంటే ఈ యాప్ అనేది ఓల్డ్ వర్షన్ మాత్రమే బిల్డ్ చేశారు. మీది కొత్త వర్షన్ కదా! మీకు సపోర్ట్ చేయదని చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర ఆండ్రాయిడ్ 9 మొబైల్స్ ఉన్నాయి కదా! ఆండ్రాయిడ్ 9 గాని, ఆండ్రాయిడ్ 8 గాని మొబైల్స్ ఉంటే సేమ్ మెథడ్ ట్రై చేయండి. మీకు ఒక సెషన్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ నాకు ఓపెన్ అవ్వలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. సో మన దగ్గర లైనక్స్ ఉంటే బాగుండేది. సో లైనక్స్ లేదు కదా! సో ఇలా ఆండ్రాయిడ్స్ అనేది హ్యాక్ చేస్తారు. సో సారీ ఈరోజు ప్రాక్టికల్‌గా చూపించలేకపోయాం కదా చాలా. సో నెక్స్ట్ సెషన్‌లో మాత్రం మనం ఎస్‌ఈ టూల్ కిట్, ఆండ్రాయిడ్ హ్యాకింగ్ 2 ప్రాక్టికల్‌గా చూద్దాం. దాని తర్వాత విండోస్, దాని తర్వాత వైఫై. లేదంటే వైఫై చూద్దామా? సో వైఫై చూద్దాం. వైఫై అయిపోయిన తర్వాత మిగిలినవి చూద్దాం. ఓకే. సో అంతే ఈ రోజుటికి. ఓకే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఈజీగానే ఉంటాయి. జస్ట్ ఏం లేదు. ఇక్కడి వరకు అయిపోయిన తర్వాత మీకొక మీరు మీ యాప్ ఆండ్రాయిడ్‌లోకి పంపించి ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయంగానే ఇక్కడ ఒక సెషన్ ఓపెన్ అవుతదన్నమాట. మీటర్ ప్రీటర్ అని కనపడతది. సో మీరు కావాలనుకుంటే హెల్ప్ అని కొడితే కొన్ని కమాండ్స్ వస్తాయి. మీరు ఏమన్నా ట్రై చేయాలనుకుంటే దాని నుంచి ట్రై చేసుకోవచ్చు తప్పులేదు. ఎందుకంటే మనకు మనగా నేర్చుకుంటే గుర్తుంటదన్నమాట ఎప్పటికైనా. ఓకే. సో అంతే ఈ రోజుకి.